This conference will now be recorded. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి అండ్ వెల్కమ్ బ్యాక్ అండ్ లెట్స్ స్టార్ట్. సో ఈరోజు సెషన్లో మనం డిస్కస్ చేయాల్సిన టాపిక్ వచ్చి ఇక్కడ మనకి పెండింగ్ ఒకటి ఉంది, లైక్ రిప్లికేషన్ టెస్టింగ్ ఒకటి చేయాలా. సో అది చేద్దాం. దాంతోపాటు థియరిటికల్గా లాజిక్ యాప్స్ గురించి మాట్లాడదాం. లాజిక్ యాప్స్ అని ఉంటుంది, ఆ లాజిక్ యాప్స్ ఏంటి, ఎలా చేయాలని కూడా మనం డిస్కస్ చేద్దాం. నాట్ ఏ క్రిటికల్ టాపిక్స్, బట్ ఓకే, తెలుసుంటే మంచిదని నా ఉద్దేశం. నా ఆబ్వియస్ గా ఇక్కడ మీరు ఈ రిప్లికేషన్ విఎం అని చూసారా, దీన్ని నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందు స్టార్ట్ చేశాను యాక్చువల్ గా. రిప్లికేషన్ అంతా కూడా అవుతుందని చెప్పి. సో ఇక్కడికి వచ్చినప్పుడు మీకు రిప్లికేషన్ వర్షన్ 1 అని ఉంది. సరే, ఇక్కడికి వచ్చి మీకు డిజాస్టర్ రికవరీకి వచ్చారనుకోండి, ఇది కంప్లీట్ గా మనకి ఈ అవుతుందో లేదో చెక్ చేద్దాం మీకు. ఓకే, సో ఇక్కడికి వచ్చినప్పుడు మనకి ప్రొటెక్టెడ్ స్టేటస్ వచ్చి ప్రొటెక్టెడ్ అని ఉంది మీకు. సో ఇక్కడ చూస్తే లాస్ట్ సక్సెస్ఫుల్ ఫెయిల్ ఓవర్ వచ్చి నెవర్ పర్ఫార్మ్డ్ అని వచ్చిందండి మీకు. సో ఇది ఏంటంటే వర్చువల్ మెషిన్ హ్యాస్ బీన్ పవర్డ్ అప్ ఆఫ్టర్ షట్ డౌన్, రిప్లికేషన్ హ్యాస్ రెజ్యూమ్, విల్ రెజ్యూమ్ ఫర్ ఏ వర్చువల్ మెషిన్, ఇట్లా ఉందన్నమాట మీకు. ఓకే, సో కాబట్టి ఎక్స్పెక్టేషన్ ఏంటంటే మీకు ఒక హాఫ్ అన్ అవర్ ముందు వచ్చింది కాబట్టి మనకి ఇక్కడ ఐ థింక్ బ్యాక్ ఎండ్ లో ఏంటంటే ఆ సింక్ స్టార్ట్ అయి ఉంటుంది మీకు ఆ సింక్ స్టార్ట్ అయిపోయి ఇక్కడ ఆర్పిఓ దగ్గర 0 రావాలా. సో కాబట్టి మనం ఏం చేస్తాము, ఈ లోపల ఒక టెస్ట్ ఫెయిల్ ఓవర్ రన్ చేద్దాం. ఆల్రెడీ ఉంది కానీ మనం టెస్ట్ ఫెయిల్ ఓవర్ రన్ చేయాలి. టెస్ట్ ఫెయిల్ ఓవర్ రన్ చేయడం అంటే ఏంటంటే, ఓకే మన ఎక్స్పెక్టేషన్ గా పనిచేస్తుందా లేదా అని చెప్పి ఇక్కడ టెస్ట్ ఫెయిల్ ఓవర్కి వచ్చాం అనుకోండి. ఈ టెస్ట్ ఫెయిల్ ఓవర్కి వచ్చినప్పుడు అది అడుగుతుంది అనమాట మీకు. సోర్స్ వచ్చి ఇది, డెస్టినేషన్ ఇది, లాస్ట్ ప్రాసెస్ ఎప్పుడు వచ్చింది, ఈ రోజు వచ్చింది February 1, ఇట్లా తీసుకుందాం. డిఫరెంట్ ఆప్షన్స్ ఉంది. లోయెస్ట్ ఆర్పిఓ అంటే రికవరీ పాయింట్ ఆబ్జెక్టివ్, అది వచ్చి రికవరీ టైం ఆబ్జెక్టివ్ అంటారు మీకు. ఓకే, సో లోయెస్ట్ ఆర్పిఓ అని ఇచ్చేసి మీకు ఏది తీసుకుందాం, మీకు ఇది ఉంది కదా, ఈ సెలెక్ట్ వార్నింగ్ ఇస్ ఇట్ ఈస్ రికమెండెడ్ దట్ నెట్వర్క్ సెలెక్టెడ్ ఫర్ టెస్ట్ ఫెయిల్ ఓవర్ డిఫరెంట్ ఫ్రమ్ ఫెయిల్ ఓవర్ ఆపరేషన్స్. ఇట్స్ ఓకే, మీరు ఏం చేస్తారంటే టెస్ట్ ఫెయిల్ ఓవర్ అని ఇవ్వండి. సో ఇప్పుడు ఏం చేస్తుందంటే ఇది ఒక కొత్త సర్వర్ ని మీకు అదర్ లొకేషన్ లో, విచ్ ఇస్ వెస్ట్ యుఎస్ ఉంది కదా, వెస్ట్ యుఎస్ లో మీకు డిప్లాయ్ చేయాలి యాక్చువల్ గా మీకు. సో ఇది ఏం చేస్తా, తర్వాత నేను ఏం చేస్తాను, దాంట్లో లాగిన్ చేసి కొన్ని చేంజెస్ చేస్తాను. సో ఇక్కడికి వచ్చాం అనుకోండి, వాట్ ఆర్ ద డిఫరెంట్ స్టెప్స్ ఏమున్నాయంటే ఇక్కడ చూస్తే, సో చూడండి, క్రియేటింగ్ ఏ టెస్ట్ వర్చువల్ మెషిన్ అని చెప్పి వస్తుంది. సో బ్యాక్ వచ్చి నేను ఏం చేస్తాను, వర్చువల్ మెషిన్స్ ఓపెన్ చేద్దాం ఇక్కడ. ఓకే, కాసేపట్లో ఏంటంటే సేమ్ పేరుతో కాకపోతే వెస్ట్ యుఎస్ లో ఒక సర్వర్ డిప్లాయ్ అవ్వాలండి మీకు వెస్ట్ యుఎస్ లో ఒక సర్వర్ డిప్లాయ్ అవ్వాలా. ఆ సర్వర్ ఎట్లా డిప్లాయ్ అవుద్దో మనం చూద్దాం. యాక్చువల్గా మీకు ఒక ఐడియా వస్తుంది మీకు. అది డిప్లాయ్ అయిపోయినాక అంటే ఏంటంటే ఇనిషియల్ సింక్ జరుగుతుంది, సింక్ జరిగి ఆ తర్వాత మీకు ఇక్కడ రావాలన్నమాట. సో కాబట్టి ఇట్స్ ఏ టైం టేకింగ్ అనమాట క్రియేటింగ్ వర్చువల్ మెషిన్. ఆ తర్వాత అయితే మెషిన్ క్రియేట్ అయిపోయినాక దానికి పబ్లిక్ ఐపీ ఉండదండి. దట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ బిహేవియర్. సో మనం ఏం చేస్తామంటే మనకి ఒక పబ్లిక్ ఐపీ అసైన్ చేసి దానికి ఒక డేటా కానీ అంతా కానీ అంటే సేమ్ దీనిలాగే రావాలి. ఇక్కడ ఇది చూసారా మీకు, సేమ్ దీనిలాగే ఆ కొత్త సర్వర్ లో కూడా ఉండాలి. కాబట్టి పబ్లిక్ ఐపీ అనేది మీకు అసైన్ చేయాల్సి వస్తుంది అనమాట మీకు. ఓకే, సో అదేందో మనం చెక్ చేద్దాం. సో ఇది కొంచెం టైం టేకింగ్ అండి. సో కాబట్టి స్లోగా 1 by 1 చేసుకుంటూ వెళ్దాం. సో అపార్ట్ ఫ్రమ్ దట్ మీరు చూసినట్లయితే దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ అజూర్లో సర్వర్లెస్ ఆర్కిటెక్చర్ చూసుకున్నాం అనుకోండి. అంటే సర్వర్లెస్ ఆర్కిటెక్చర్ అంటే ఎక్కడ కూడా సర్వర్స్ క్రియేట్ చేయకుండా మన అప్లికేషన్స్ క్రియేట్ చేయొచ్చా అంటే, వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఏ ఫంక్షన్ యాప్ అని, తర్వాత లాజిక్ యాప్ అని మీకు, ఆ తర్వాత ఏపీఐ మేనేజ్మెంట్ అని, ఇలా కొన్ని ఉన్నాయి. అంటే ఎక్కడ కూడా సర్వర్ యూస్ చేసుకుందా. సో మనం ఏం చేస్తామంటే ఈ ఫంక్షన్ యాప్ తర్వాత మీకు కాస్మోస్ డిబి అని చెప్పి ఫర్ NoSQL ఇలా ఉన్నాయన్నమాట. మన ప్లాన్ ఏంటంటే రేపటి సెషన్ లో వచ్చి నేను మీకు ఒక సర్వర్లెస్ అప్లికేషన్ ఎలా డిప్లాయ్ చేయొచ్చు, ఎలా ఉంటుంది అని ఒక ఐడియా రావాలన్నమాట మీకు. అది రేపు చూద్దాం. అలాగే ఫంక్షన్ యాప్ అంటే దీనికి AWS లో సిమిలర్ గా ఏముంటుందంటే మీకు AWS లాంబ్డా అండి మీకు. ఫంక్షన్ యాప్ ఏం చేస్తుందంటే మీ దగ్గర ఒక కోడ్ ఉందనుకోండి, ఆ కోడ్ ని మీరు ఎగ్జిక్యూట్ చేయాలనుకోండి, యూ కెన్ కోడ్ దట్ ఇన్ పైథాన్ కానీ .NET కానీ జావా కానీ కోడ్ చేసి, అంటే ఇన్స్టెడ్ ఆఫ్ అప్లికేషన్ సర్వర్ వాడకుండా మనం ఫంక్షన్ యాప్ వాడచ్చు అనమాట. సో అదేమవుతుందంటే బేస్డ్ అపాన్ ద ఈవెంట్
ఇప్పుడు సర్వర్ ఉందనుకోండి, మీకు 24/7 రన్ అవుతుంది. మీకు ఎ లాట్ అమౌంట్ ఆఫ్ ట్రాఫిక్ వస్తుంది అనుకుంటే ఎస్ 24/7 సర్వర్ రన్ చేయడంలో అర్థం ఉందన్నమాట. అట్లా కాకుండా ఇమాజిన్ మీ కస్టమర్స్ ఏదైనా అంటే వన్ ఆఫ్ ద కస్టమర్ నాకు తెలుసు అండి, ఏంటంటే మొత్తం ట్యాక్స్ బేస్డ్ ఉంది చూసారా, మనకు కావాల్సిన మన శాలరీ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేస్తే ఆటోమేటిక్ గా ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసి మీకు వస్తుంది చూసారా. సో అలాంటి ఉన్నప్పుడు ఏంటంటే అది ఈవెంట్ బేస్డ్ అవుతుంది అనమాట. నేను ఫామ్ సబ్మిట్ చేసినప్పుడు అది ఎగ్జిక్యూట్ చేయి నాకు అవుట్పుట్ ఇవ్వాలా. అలాంటిది మీకు ఫంక్షన్ యాప్ అనేది మీకు బాగా పనిచేస్తుంది మీకు. సో రేపటి సెషన్ లో ఏం చేస్తామంటే ఈ ఫంక్షన్ యాప్ తర్వాత కాస్మోస్ డిబి ఏపీఐ మేనేజ్మెంట్ వాడి ఒక అప్లికేషన్ డిప్లాయ్ చేస్తాం. టు డూ లిస్ట్ అని అప్లికేషన్ డిప్లాయ్ చేస్తాము. సో అది ఎలా ఉంటుందో రేపు తెలుస్తుంది. అలా కాకుండా లాజిక్ యాప్ అని ఇంకోటి ఉందండి మీకు. లాజిక్ యాప్ ఏంటంటే మీకు సో ఇంటిగ్రేటింగ్ ఆర్ బిజినెస్ వర్క్ ఫ్లోస్ అందాం మీకు, ఆర్ ఇంటిగ్రేటింగ్ థర్డ్ పార్టీ applications using connectors. Now మీకు outside of Azure there are different business applications like SAP అయి ఉండొచ్చు, లేకపోతే Oracle అయి ఉండొచ్చు, మేబీ ట్విట్టర్ అయి ఉండొచ్చు, Office 365, డజంట్ మ్యాటర్. మీకు డిఫరెంట్ అప్లికేషన్స్ ఉన్నాయనుకోండి, దాన్ని మీ అప్లికేషన్స్ తో ఇంటిగ్రేట్ చేయాలంటే మీకు లాజిక్ యాప్ అనేది మీకు యూజ్ అవుతుంది బాగా మీకు. ఓకే, ఆ లాజిక్ యాప్ ఏం చేస్తుందంటే మీకు ఏం చేయొచ్చు అంటే దాని లోపల మనం చెప్పొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీకు ఏదైనా ఫైల్ అప్లోడ్ చేసినప్పుడు, ఏదైనా మిషన్ క్రియేట్ చేసి ఏదైనా కూడా మీరు తీసుకెళ్లి ఆ డేటాని తీసుకెళ్లి థర్డ్ పార్టీ అప్లికేషన్ లో ఎలా కనెక్ట్ అవ్వాలని చేయొచ్చు. దీనికి వచ్చి చెక్ చేద్దాము. నా ఐ థింక్ ఇక్కడ 3 డిప్లాయ్ అయిందండి. ఇక్కడికి వచ్చి రీఫ్రెష్ చేశాను అనుకోండి, మీకు ఇక్కడ వచ్చింది చూడండి, యాజ్ ఐ సెడ్ టెస్ట్ అని వచ్చింది. రీజన్ ఏంటంటే ఆబ్వియస్ గా అది మనం ఫెయిల్ ఓవర్ టెస్ట్ చేస్తున్నాం కాబట్టి. సో నేను లోపలికి వచ్చి ఏం చేస్తాను, దీనికంటూ ఒక పబ్లిక్ ఐపీ అనేది అసైన్ చేస్తాను మీకు. సో ఏం చేద్దాం, నెట్వర్కింగ్ వచ్చి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు సో అసోసియేట్ పబ్లిక్ ఐపీ అడ్రస్ అని చెప్పి సేవ్ చేద్దాం మనం. ఓకే, మీరు పబ్లిక్ ఐపీ అడ్రస్ అసైన్ చేశారు అనుకోండి, సో ఆటోమేటిక్ పబ్లిక్ ఐపీ వస్తుంది. తర్వాత మనం చెక్ చేయొచ్చు, ఓకే యాజ్ యూజువల్ గా మనకి అంటే సేమ్ ఇది ఎలా ఉందో అలాగే మనకి వస్తుందా లేదా, దాని లోపల లాగిన్ చేసి డేటా అనేది ఉందా లేదా అని మీరు చెక్ చేసి. డేటా ఏం పెట్టినట్టు గుర్తులేదు, బట్ విల్ సి. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు వర్చువల్ మెషిన్స్కి వస్తాను. వర్చువల్ మెషిన్స్కి వచ్చి రిఫ్రెష్ చేద్దాం మీకు. ఒక నెట్వర్క్ ఇంటర్ఫేస్ అప్డేట్ అవుతుంది మీకు. లెట్ ఇట్ కమ్. యా, వచ్చిందా? సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఇది కాపీ చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చామనుకోండి మీకు ఇక్కడ ఇచ్చామనుకోండి, అలాగే నేను ఏం చేస్తాను మీకు దాంట్లోకి లాగిన్ కూడా చేస్తానండి. అయితే దాంట్లో ఐ థింక్ మన పోర్ట్స్ అలౌ చేసినావో లేదో తెలియదండి. గివ్ మీ 1 minute. సో ఇక్కడ ఓకే, బట్ పోర్ట్స్ అలౌ చేయాలి కదా. సో ఇక్కడికి వచ్చినప్పుడు మనకి నెట్వర్కింగ్ పోర్ట్స్ ఏం లేవండి మీకు. సో కాబట్టి నేను ఏం చేస్తాను, పోర్ట్స్ అలౌ చేయాలా మీకు. నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ వచ్చి అటు సైడ్ ఏమన్నా యుఎస్ ఈస్ట్ టూల్ ఏమన్నా ఉందా? యా, ఉందిలేండి. SP2 సేవ్ చేద్దాం. ఓకే, గుడ్, యాడ్ చేసాం. సో కాబట్టి ఇప్పుడు వచ్చి నేను కనెక్ట్ చేస్తే కనెక్ట్ కూడా అవ్వాలి మీకు. ఓకే, సో అలాగే ఇక్కడికి వచ్చి మనం రీఫ్రెష్ చేసాం అనుకోండి మీకు. వచ్చిందా చూడండి, రిప్లికేషన్ వర్షన్ 1 అని వచ్చింది యాక్చువల్గా. ఓకే, సో సేమ్ దీనిలాగే అనమాట. ఎలా అంటే కరెక్ట్ గా రిప్లికేట్ అయింది అని ప్రూవ్ చేయడానికి యాక్చువల్గా మీకు.
సో దీని లోపలికి వచ్చి మనం డేటా ఏం పెట్టినట్టు గుర్తులేదండి నాకు. నేనేం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు డేటా ఏం పెట్టినట్టు గుర్తులేదు. సో లోపలికి వచ్చి చూద్దాం. రిప్లికేషన్ డేటా పెట్టానండి. ఓకే గుడ్. మీరు చూసారనుకోండి ఫైల్స్ అంతా ఉంది. సో కాబట్టి టెస్ట్ ఫెయిల్ ఓవర్ బానే అయింది. మీరు చూసినట్లు అంతా కూడా డేటా ఉంది. యాక్చువల్లీ ఇక్కడ కూడా ఉందన్నమాట. ఇది రెగ్యులర్ గా చేసేది కాదు. ఇప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైస్ టెస్ట్ చేస్తారు. ఓకే, వన్స్ బానే ఉంది అనుకున్నాక నెక్స్ట్ మనం ఏం చేస్తాం, ఓకే బ్యాక్ వచ్చి మనం ఏం చేద్దాం, ఇక్కడ ఆ టెస్ట్ ఫెయిల్ ఓవర్ అయిపోయింది, దాన్ని కంప్లీట్ చేయాలి. సో కాబట్టి నేను ఇక్కడికి వచ్చి మీకు కిందకి రండి, డిజాస్టర్ రికవరీ ఇక్కడ ఉంది. ఇక్కడికి వచ్చి మనం ఆ టెస్ట్ ఫెయిల్ ఓవర్ కంప్లీట్ చేయాలి మీకు. అగైన్ ఇదంతా కూడా ఖర్చుతో కూడుకున్న పని అండి. నేను ఏం చేస్తాను చూడండి, మీకు ఆర్పిఓ వచ్చేసింది. సో క్లీన్ టెస్ట్ ఫెయిల్ ఓవర్ అని చెప్పి టెస్టింగ్ ఈజ్ కంప్లీట్ అని, ఓకే టెస్టింగ్ సక్సెస్ఫుల్ అని చెప్పి క్లిక్ ఆన్ ఓకే అన్న. సో ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే దీంట్లోకి లాగిన్ చేసి కొన్ని చేంజెస్ చేస్తానండి. మీకు అంటే వర్షన్ 1 అని ఉంది కదా, నేను వర్షన్ 2 ఇద్దాం అనుకుంటున్నాను మీకు. ఓకే, సో మనం ఎక్కడ చేంజ్ చేయాలి, ఇక్కడ మీకు వచ్చింది కదా, ఓకే గుడ్. సో కాబట్టి కాసేపు ఇంకా అడిషనల్ కూడా యాడ్ చేద్దాం మనం. మీరు కావాలంటే ఇక్కడికి వచ్చి ఇలా యాడ్ చేస్తాను. సో ఎందుకంటే రిప్లికేట్ అవ్వడానికి. సో రీఫ్రెష్ చేస్తే ఓకే. నా ఎనీవే ఆటోమేటిక్గా మీకు క్లీన్ అయిపోతుంది. యాక్చువల్గా వర్చువల్ మెషిన్స్ బ్యాక్ వచ్చాను అనుకోండి, అది రిమూవ్ అయిపోవాలా, మీకు రిమూవ్ అయిపోయింది చూసారా. సో మొత్తం కూడా ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, ఒక 5 మినిట్స్ ఆగి ట్రై చేయొచ్చు. ఎందుకంటే లాస్ట్ టైం ఎప్పుడైంది మీకు 5:53 దగ్గర అయిందండి. దాంతో పాటు నేను ఏం చేస్తానంటే కొన్ని డేటా ఉంది చూసారా, ఇక్కడికి వచ్చి మీకు సి డ్రైవ్ లో రిప్లికేషన్ డేటా అని ఉంది మీకు. సో నేను ఏం చేస్తాను, మీకు న్యూ డేటా 1 అందాం మీకు. డేటా 1 అని చెప్పి సో డేటా 1 అండ్ డేటా 2 అండ్ డేటా 3. సో ఈ విధంగా మనకి ఉంటుంది. సో కాబట్టి ఈ డేటా కూడా సింక్ అవుద్దో లేదు, నెక్స్ట్ మనం చేసేటప్పుడు సింక్ అవుద్దో లేదో చూడాలి. సో కాబట్టి మనం ఏం చేద్దాం, ఒక 5 మినిట్స్ ఆగుదాము. ఒక ఆర్ లెట్స్ డూ వన్ థింగ్, 6 o'clock కి మళ్ళీ ఒకసారి మనం సింక్రనైజ్ చేద్దాం. అంటే మళ్ళీ మనం యాక్చువల్ గా క్లీన్ అప్ ద టెస్ట్ ఫోల్డర్ అయిపోయింది కదా యాక్చువల్ గా మీకు. ఒక నిమిషం ఆగండి, ఆల్రెడీ చేసేసాం యాక్చువల్గా మనకి. సరే బట్ ఎనీవే ఆల్రెడీ అయిపోయింది మనకి, మీరు చూసినట్లయితే. సో అట్లా వదిలేసి మనం ఏం చేస్తాం ఫైనల్ గా టెస్ట్, అంటే మీ ఇష్టం, మీకు డిపెండ్స్ అపాన్ మీ ఆఫీస్ యొక్క ఆర్ మీ కంపెనీ యొక్క పాలసీని బట్టి ఎవ్రీ 6 months ఒకసారి టెస్టింగ్ గా, ఎవ్రీ 3 months ఒక టెస్టింగ్ గా చేస్తూ ఉంటాను అనమాట మీకు. సో లెట్స్ సి, రీఫ్రెష్ చేశాను అనుకోండి. ఓకే డన్ అండి.
సో యాక్చువల్గా మీకు ప్రొటెక్టెడ్ వచ్చింది 4 minutes ముందు వచ్చింది. ఇక్కడ క్లియర్ గా చూపించారు లాస్ట్ సక్సెస్ఫుల్ టెస్ట్ ఫెయిల్ ఓవర్ ఎప్పుడైంది అని కనిపిస్తుంది. అలాగే లేటెస్ట్ రికవరీ పాయింట్స్కి వస్తే ఇక్కడ తెలుస్తూ ఉంటుంది అనమాట మీకు ఏమేమి ఉన్నాయని చెప్పి మొత్తం ఉంటుంది చూడండి ఇక్కడ ఎప్పుడెప్పుడు సింక్ అయింది అని చెప్పి. మీరు చూస్తే ఓకే 544 కూడా సింక్ అయింది అంటే మనం చేంజెస్ చేసిన తర్వాత ఇంకోసారి సింక్ అయిందండి. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే యాక్చువల్ గా ఫెయిల్ ఓవర్ చేయొచ్చు. సో నేను వచ్చి ఇక్కడ ఏం చేస్తాను ఫెయిల్ ఓవర్ అని క్లిక్ చేసి ఇది ఆప్షన్ ఇస్తుంది సోర్స్ ని షట్ డౌన్ చేయాలని ఇస్తుంది మీకు సోర్స్ ని అంటే ఫైనల్ కాపీ కూడా రన్ చేస్తుంది. నేనేం చేస్తాను లాస్ట్ ప్రాసెస్ వచ్చి 5430 అప్పుడు అవుతుంది మీకు. నేనేం చేస్తాను షట్ డౌన్ ద సోర్స్ మెషిన్ ఇవ్వచ్చు మీకు నాట్ నెసెసరీ బట్ షట్ డౌన్ అంటే షట్ డౌన్ అయిపోతుంది. ఇక్కడికి వచ్చి నేను ఫెయిల్ ఓవర్ అందామండి మీకు ఫెయిల్ ఓవర్ అని ఇస్తాను. సో మీరు ఫెయిల్ ఓవర్ అని ఇచ్చినప్పుడు మీకు ఫెయిల్ ఓవర్ ఇచ్చినప్పుడు ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అనమాట మీకు. అంటే ఎన్నాకట్లాగే దిస్ ఈజ్ యాక్చువల్ ఫెయిల్ ఓవర్ మీకు అంటే క్రియేట్ అవ్వాలి మీకు. ఇక్కడికి వచ్చి ఇలా ఇచ్చాం అనుకోండి. ఓకే సో షట్ డౌన్ వర్చువల్ మెషిన్ స్కిప్డ్. సో సింక్రనైజింగ్ లేటెస్ట్ చేంజెస్ స్కిప్డ్ స్టార్ట్ ద ఫెయిల్ ఓవర్. సో మీకు అంటే రీసెంట్ గానే అయింది కాబట్టి మీకు ఏం చేస్తుంది స్కిప్ అవ్వాలి చూద్దాం మన చేంజెస్ రిఫ్లెక్ట్ అవ్వాలి యాక్చువల్ గా మనకి. సో ఫెయిల్ ఓవర్ స్టార్టింగ్ అవుతుంది మీకు అండ్ స్టార్ట్ రిప్లికా మెషిన్. సరే ఇది వచ్చే లోపల మనం ఏం చేస్తామంటే నేను ఇక్కడికి వచ్చి ఇక్కడ లాజిక్ యాప్స్ అని ఉంటాయి మీకు ఇది ఓపెన్ చేస్తాను. ఇదేం నేనేమి ఎనీ ప్రాజెక్ట్ లో వాడలేదండి బట్ జస్ట్ ఇన్ కేస్ ఎవరు అడగరు కూడా మిమ్మల్ని అన్లెస్ వాళ్ళ ప్రాజెక్ట్ అంతా కూడా లాజిక్ యాప్స్ రన్ అయ్యే తప్పితే ఎవరు పట్టించుకోరు. బట్ అయినా కూడా ఇది ఏంటి అని తెలియాలి యాక్చువల్ గా మీకు. సో లాజిక్ యాప్ అనేది క్రియేట్ వర్క్ ఫ్లోస్ అంటే ఇది నథింగ్ బట్ ఒక స్టేజ్ తర్వాత ఇంకో స్టేజ్ అనుకోండి పైప్ లైన్ లాగా అనుకోండి లెవరేజింగ్ హండ్రెడ్స్ ఆఫ్ కనెక్టర్స్ అండ్ విజువల్ డిజైనర్. సో ఇక్కడికి వచ్చి ఏం చేస్తాను మీకు ఎస్పెషల్ గా ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు AZB38 లాజిక్ యాప్ అనేద్దాం మీకు. బ్యాక్ అండ్ ఇది కూడా ఒక వెబ్సైట్ లాగా యూజ్ చేసుకుంటుంది అనమాట మీకు. మీరు కావాలంటే కంటైనర్ ఇమేజ్ కూడా ఇక్కడ రన్ చేయొచ్చు బై ద వే బట్ నేను వర్క్ ఫ్లో క్రియేట్ చేస్తాను. క్రియేట్ చేసి ఈస్ట్ సెలెక్ట్ చేస్తాను మీకు. బెస్ట్ ప్రాక్టీస్ ఫర్ ఎంటర్ప్రైజ్ సర్వర్లెస్ విత్ పే మచ్ ఇది కన్సంప్షన్ తీసుకుంటానండి మీకు. ఓకే సో నెక్స్ట్ ట్యాగ్స్ అని చెప్పి మనకి రివ్యూ క్రియేట్ అని చెప్పి ఫస్ట్ ఒక లాజిక్ యాప్ అనేది క్రియేట్ చేస్తాను మీకు. దాని లోపల వాట్ ఆర్ ద డిఫరెంట్ కనెక్టర్స్ ఏమున్నాయని మీకు తెలియాలి కదా దానికోసం మీకు. ఓకే లెట్ ఇట్ కమ్. సో ఫెయిల్ ఓవర్కి వచ్చాం అనుకోండి ఏం జరుగుతుంది ఇక్కడ అంతా కూడా చూడండి స్టార్టింగ్ ఫెయిల్ ఓవర్ అని వస్తుంది. వర్చువల్ మెషిన్స్కి వచ్చాం అనుకోండి రీఫ్రెష్ చేస్తాను. ఓకే క్రియేటింగ్ వస్తుంది చూడండి మీకు. ఆబ్వియస్ గా వెస్ట్ యూఎస్ పబ్లిక్ ఐపీ అసైన్ కాదు మీకు మళ్ళీ మీరు ఏం చేయాల్సి వస్తుంది పబ్లిక్ ఐపీ ఎలాగో పాత్ ఉంది కదా దాన్ని అసైన్ చేయొచ్చు ఇబ్బంది ఏం లేదు మీకు. సో నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే వన్స్ ఫెయిల్ ఓవర్ అంతా అయిపోయినాక వర్షన్ 2 రావాలి. ఇక్కడ ఇట్లా ఎలా ఉందో ఇక్కడ కూడా యాజ్ ఆఫ్ నో మీరు చూస్తే ఇంకా ఉండదు వర్షన్ 1 ఉండదు వర్షన్ 2 కూడా రావాలి. అలాగే మనం దాని డేటాలో డేటా చెక్ చేయాలి ఓకే మీరు అనుకున్న డేటానే ఉందా ఎందుకంటే దెర్ ఆర్ డిఫరెంట్ ఎండ్ పాయింట్స్ ఉంటాయి అనమాట మీకు రిప్లికేషన్ పాయింట్స్ మీరు మూవ్ చేసుకోవచ్చు అటు ఇటు మూవ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే మీకు కావాల్సిన డేటా ఇక్కడ లేదు అని. ఓకే డన్ అండి మీరు చూస్తే కంప్లీట్ అయిపోయింది. ఓకే ఫేర్ ఎనఫ్. సో ఇప్పుడు వర్చువల్ మెషిన్స్కి వచ్చి ఆబ్వియస్ గా ఫస్ట్ మనం పబ్లిక్ ఐపీ అసైన్ చేయాలి. సో ఓకే ఇక్కడికి వచ్చి నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్
ఓకే, లాగిన్ చేసి చెక్ చేద్దాం. రానివ్వండి మీకు. ఐ థింక్ సారీ, నేను ఇది అప్లై చేసాను కానీ పబ్లిక్ ఐపీ ఇవ్వలేదు. సో మనం ఆల్రెడీ నా క్రియేట్ చేసిన పబ్లిక్ ఐపీ ఇవ్వచ్చండి మీకు. ఇక్కడ ఐపీ కాన్ఫిగరేషన్స్కి వచ్చి ఓకే, హోల్డ్ ఆన్. సో లెట్స్ గో బ్యాక్. సో మనకు కావాల్సిన పబ్లిక్ ఐపీ కావాలి. ఇక్కడ మీకు పబ్లిక్ ఐపీ వచ్చినాక చెక్ చేద్దాం. సో ఎక్స్పెక్టేషన్ ఏంటంటే మనం ఏదైతే చేంజెస్ అనేది మనం చేసామో ఆ చేంజెస్ కూడా ఇక్కడ రిఫ్లెక్ట్ కావాలి మనకి. ఓకే, వచ్చిందండి మీకు. సో ఇది కదా ఏఎస్ఆర్, ఇది మన వెస్ట్ యూఎస్ లో ఉంది. ఇది తీసుకొని నేను ఏం చేస్తాను మీకు ఇలా ఇద్దాం. వచ్చిందా చూడండి. సో గుడ్. సో కాబట్టి మ్యాచ్ ఇంతకు ముందు ఇట్లా ఉండింది, ఇప్పుడు మ్యాటే పర్ఫెక్ట్ గా రిప్లికేట్ అయిందని. సో డేటా ఇంటిగ్రిటీ చెక్ చేయాలి కదా. సో డేటా ఇంటిగ్రిటీ అంటే సేమ్ మనం ఏదైతే డేటా ఇచ్చాం ఆ డేటా కూడా సింక్ అయిందో లేదో చూడాలి. సో కాబట్టి మళ్ళీ నేను కనెక్ట్, అదే ఐపీ కాబట్టి మళ్ళీ కనెక్ట్ అవుదాం మీకు. ఓకే, సో డేటా లోపల ఉందో లేదో చెక్ చేయాలి కాబట్టి నేను ఏం చేస్తాను మీకు, సో ఇక్కడికి వచ్చాను అనుకోండి, మీకు డేటా ఎక్కడుందో మీకు రిప్లికేషన్ డేటా, యా చూడండి డేటా కరెక్ట్గా ఉందా రెండు కూడా. సో కాబట్టి వన్స్ మీరు అనుకున్న విధంగా ఎస్ మన ఎక్కడైతే ఉందో ఆ లెవెల్, లేదనుకోండి ఇప్పుడు ఇమాజిన్ మీకు కాదు ఇక్కడ కాదు మనకి తప్పుగా ఉంది అనుకోండి, ఇది కాదు మనకి ముందో లేకపోతే తర్వాత వచ్చే ఎండ్ పాయింట్కి వెళ్ళాలి, ఎండ్ పాయింట్ కదా ఐ మీన్ రిజిస్ట్రేషన్ పాయింట్కి వెళ్ళాలనుకోండి, నేను ఇంకా కమిట్ చేయలేదు యాక్చువల్గా మీకు, ఇక్కడికి వచ్చి నేను కమిట్ చేయలేదు అనమాట. సో కాబట్టి డిజాస్టర్ రికవరీకి వెళ్ళాం అనుకోండి, మీకు ఇక్కడ కమిట్ చేయాలి, లేదు మీరు చేంజ్ చేయాలనుకోండి చేంజ్ రికవరీ పాయింట్ అని చెప్పి యూ కెన్ యాక్చువల్లీ మీకు వేరే ఎండ్ పాయింట్ కావాలనుకోండి, సారీ వేరే పాయింట్ కంటే వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడికి వచ్చి చెక్ చేసుకోవచ్చు ఏమైనా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి మీకు. ఓకే మనం అనుకున్న విధంగా కరెక్ట్ గానే ఉంది అనుకున్నప్పుడు అప్పుడు మీరు కమిట్ చేయాలి. మీరు కమిట్ చేసినప్పుడు ఏమవుతుంది ఇక్కడ మీకు, ఆర్ యూ షూర్ యూ వాంట్ టు కమిట్, వన్స్ యూ కమిట్ యూ కెనాట్ చేంజ్ ద రికవరీ పాయింట్ ఆఫ్ ద వర్చువల్ మెషిన్. ఓకే ఫైన్, ఇక్కడ కమిట్ అన్నాం అనుకోండి మీకు. సో ఇప్పుడు మీ ఫెయిల్ ఓవర్ అనేది మీకు కంప్లీట్ అయిపోయిందండి, మీకు ఫెయిల్ ఓవర్ అనేది కంప్లీట్ అయిపోయింది. మీరు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ చూసారు అనుకోండి వర్చువల్ మెషిన్ మీకు సోర్స్ షట్ డౌన్ అయిపోయింది. అలా యాక్చువల్గా రీఫ్రెష్ చేస్తే మీకు నేను షట్ డౌన్ చేయలేదు కదా, ఓకే ఇట్లా రన్ అవుతూ ఉంచండి మీకు. సో తర్వాత మీరు ఏం చేయాలంటే కావాలనుకుంటే ఇది కంప్లీట్ అయిపోయినాక మీరు రీప్రొటెక్ట్ అనే ఆప్షన్ ఉంది. రీప్రొటెక్ట్ అంటే ఇటు నుంచి అటు అనమాట, వెస్ట్ నుంచి ఇక్కడికి వచ్చి నేను రీప్రొటెక్ట్ అని క్లిక్ చేసినప్పుడు వెస్ట్ నుంచి ఈస్ట్ కి కూడా మీరు రీప్రొటెక్ట్ చేసుకోవచ్చు. యాక్చువల్గా రివర్స్ లో కాన్ఫిగర్ చేయొచ్చు అనమాట, వెస్ట్ టు ఈస్ట్ యుఎస్. అందరూ వాడాలని కాదండి ఇది, బట్ ఈ ఆప్షన్ ఒకవేళ మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి, మీకు ప్రైమరీ రీజియన్ అంతా డౌన్ అయిపోయింది, ప్రైమరీ రీజియన్ డౌన్ అయినప్పుడు మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు దెన్ దిస్ విల్ బి ఏ గుడ్ ఆప్షన్ మీకు. ఓకే కంప్లీటెడ్ ఫెయిల్ ఓవర్ అని వచ్చింది చూడండి మీకు. ఓకే ఇక్కడికి వచ్చి మనకు ఒకసారి రీఫ్రెష్ చేద్దాం. సో ఈ విధంగా
మీ అప్లికేషన్స్ ని, అంటే ఒకే సర్వర్ ఉండదు, రియల్ టైంలో ఒకే సర్వర్ ఉండదు కదా. ఇప్పుడు ఎస్క్యూఎల్ అజూర్ ఎస్క్యూఎల్ అనుకోండి, మీకు ఫెయిల్ ఓవర్ గ్రూప్ ఉంటుంది. బట్ మీ వెబ్ సర్వర్స్, యాప్ సర్వర్స్ కి మీకు ఫెయిల్ ఓవర్ చేయాలా, ప్లస్ అలాగే లోడ్ బ్యాలెన్సెస్ డిప్లాయ్ చేయాల్సి వస్తుంది మీకు. ఆ, మీకు సో ఆర్పిఓ అనుకోండి. సో ఇక్కడికి వచ్చి మీకు ఆర్పిఓ అండ్ ఆర్టీఓ ఉంటాయి. ఫస్ట్ ఆర్టీఓ అంటే రికవరీ టైం ఆబ్జెక్టివ్ అన్నమాట. రికవరీ టైం ఆబ్జెక్టివ్ అంటే మీ సర్వీస్ డౌన్ అయిపోయింది, మీ అప్లికేషన్ డౌన్ అయిపోయింది. ఈ అప్లికేషన్ ఎంత సేపట్లో, గంట, 2 గంటల, 24 గంటల, ఎంత సేపట్లో మీరు పైకి తీసుకొస్తారు అనేది ఆర్టీఓ అన్నమాట మీకు. అది డిఫరెంట్ ఫ్యాక్టర్స్ మీద ఉంటుంది. మీకు లోడ్ బ్యాలెన్సర్ కాన్ఫిగర్ చేయాలా, లేకపోతే ఎగ్జాక్ట్ సేమ్ రిప్లై. ఇప్పుడు అన్ని మీరు లోడ్ బ్యాలెన్సర్ రెడీగా పెట్టి అన్ని రెడీగా పెట్టారు అనుకోండి, మీకు ఆర్టీఓ చాలా తక్కువ ఉంటుంది, మీకు 1 hour లో వచ్చేయచ్చు అనమాట మీకు. బట్ దానికి కాస్ట్ పడుతుంది. అదే ఆర్పిఓ అంటే రికవరీ పాయింట్ ఆబ్జెక్టివ్ అంటే, ఇది ఎక్కువగా స్టోరేజ్ అండ్ బ్యాకప్ లో వస్తూ ఉంటుంది. రికవరీ పాయింట్ అంటే ఎంత డేటా మీరు లాస్ అవడానికి రెడీగా ఉన్నారు. ఇక్కడ ఏంటంటే మీకు ఎవ్రీ 15 minutes మీకు సింక్ అయిపోతుంది కాబట్టి హార్డ్లీ 15 minutes డేటా పోతుంది. అదే బ్యాకప్ అనుకోండి, 24 hours బ్యాకప్ కాబట్టి ఈరోజు సాయంత్రం మీకు డిలీట్ అయిపోయింది అనుకోండి మిషన్ ఏమన్నా, మీరు నిన్నటి బ్యాకప్ నుంచి చేసుకోవాలి. సో 24 hours ఆర్పిఓ అనమాట. వీటి మీద బేస్ చేసుకొని ఉంటాయి మనకి. సరే, సో ఇక్కడికి వచ్చి నెక్స్ట్ వన్స్ అయిపోయినాక నేను ఏం చేస్తాను, ఇక్కడ డిజేబుల్ రిప్లికేషన్ అంటాను. డిజేబుల్ చేసినంత మాత్రాన కనెక్షన్ అవుతుంది, కానీ మీకు దిస్ విల్ రిమూవ్ రిప్లికేటెడ్ ఐటమ్ ఫ్రమ్ అజూర్ సైట్ రికవరీ. రిప్లికేషన్ కాన్ఫిగర్ సోర్స్ విల్ నాట్ బి క్లీన్డ్ అప్, సైట్ రికవరీ బిల్లింగ్ మిషన్ విల్ స్టాప్. ఓకే, సో ఇక్కడికి వచ్చి నేను క్లిక్ ఆన్ ఓకే అన్నారు అనుకోండి, మీకు కంప్లీట్ గా మీకు మీ అంటే అజూర్ సైట్ రికవరీ నుంచి మనం డిలీట్ చేస్తాం అనమాట. మీకు అజూర్ సైట్ రికవరీ నుంచి మొత్తం మీరు డిలీట్ చేస్తాం. ఆ తర్వాత ఏం చేస్తుంటే మొత్తం మీకు ఆ రిసోర్స్ గ్రూప్స్ అన్ని కూడా మీరు డిలీట్ చేయొచ్చు. మీకు ఏదైతే మనకి రికవరీ సర్వీస్ వాల్స్ కోసం క్రియేట్ చేసామో అదంతా కూడా మనం క్రియేట్ చేయొచ్చు. సో మళ్ళీ వెనక్కి వచ్చి చేద్దాం, లెట్ ఇట్ బి. సో నేనేం చేస్తాను, లెట్ మీ గో టు రిసోర్స్ గ్రూప్స్, ఇక్కడ ఉంది కదా, ఇది డిలీట్ చేస్తాను. లేదంటే వర్చువల్ మిషన్స్ కి వచ్చే రిసోర్స్ గ్రూప్ ఎక్కడ ఉంది మీకు, ఈ రిసోర్స్ గ్రూప్ ఆర్ఎస్వి ఉంది కదా, మీకు ఓ లాజిక్ యాప్ ఉందా, ఈ లాజిక్ యాప్ డిస్కస్ చేసి తీసేద్దాంలేండి. నా లాజిక్ యాప్ డిప్లాయ్ అయిపోయిందండి మీకు. నా లాజిక్ యాప్ డిప్లాయ్ చేసిన తర్వాత నెక్స్ట్ మీరు ఏం చేయొచ్చు అంటే, ఇక్కడ మీకు వర్క్ ఫ్లో డిజైనర్ ఇక్కడికి వచ్చి మీకు చెక్ చేసుకోవచ్చు అనమాట. వాట్ ఆర్ ద డిఫరెంట్ కనెక్టర్స్ ఇక్కడ చూసాను మీకు. సో బేస్డ్ అపాన్ హెచ్టిటిపి రిక్వెస్ట్ మీరు పెట్టుకోవచ్చు, లేకపోతే వెన్ ఏ న్యూ ట్వీట్ ఈస్ పోస్టెడ్, లేదా ఒక న్యూ ఈమెయిల్ ఈజ్, ఇట్లా మీకు వెన్ ఏ ఫైల్ ఈజ్ యాడెడ్ టు ద ఎఫ్టిపి అని చెప్పి ఇలా తీసుకోవచ్చు. అదే మీకు దీని ఏమంటారు, ఇక్కడ వచ్చి బ్లాంక్ లాజిక్ యాప్ అని క్లిక్ చేశారు అనుకోండి, ఇక్కడ కనెక్టర్స్ వస్తుంది అనమాట. మీకు ఏం చేయాలనుకుంటున్నారు అని చెప్పి there are different types of కనెక్టర్స్ ఉంటుంది. సో ఇక్కడ అజూర్ బ్లాబ్ స్టోరేజ్ లో మీరు ఏమైనా ఫైల్ అప్లోడ్ చేస్తే ఇక్కడికి వచ్చి యాక్షన్స్ అన్నాం అనుకోండి, మీకు ఏమేమి ఉన్నాయి మీకు చూడండి. సరే, ఇక్కడికి వచ్చి ఎప్పుడు ట్రిగర్ అవ్వాలి ఈ లాజిక్ యాప్ అంటే, వెన్ ఏ బ్లాబ్ ఈజ్ యాడెడ్ ఆర్ మాడిఫైడ్ అన్నాం అనుకోండి, మీకు క్లిక్ చేసినప్పుడు సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేయాలి, మీకు ఈ సర్వీస్ ప్రిన్సిపల్ ఎలా ఇవ్వాలని చెప్పి మీరు చూడాలి. మీకు కిందకు వచ్చి క్లయింట్ ఐడి, క్లయింట్ సీక్రెట్, సో ఒక యాక్సెస్ కీ అయి ఉండొచ్చు, బ్లాబ్ యొక్క యాక్సెస్ కీ అయి ఉండొచ్చు, లేదా మైక్రోసాఫ్ట్ ఎంటర్ ఐడి, ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వాలన్నమాట మీకు. సో అంటే ఏమవుతుందంటే దీని నుంచి నెక్స్ట్ స్టెప్ లో మనం ఏం చేస్తాం, బ్లాబ్ చేసినాక మీరు అప్లోడ్ చేయాలనుకోండి, మీకు మీరు ఏం చేయాల్సి వస్తుంది, ఆర్ దీనికి వేరే దానికి ఏమైనా కనెక్ట్ అవ్వాలనుకోండి మీకు, ఆర్ నేనేం చేస్తాను, సో గూగుల్కి వద్దాం. గూగుల్కి వచ్చినప్పుడు గూగుల్ డ్రైవ్ కానీ అప్లోడ్ చేద్దాం అనుకున్నాం అనుకోండి, మీకు ఇక్కడ మీకు యా గూగుల్ డ్రైవ్ ఉందా. సో మీకు గూగుల్ డ్రైవ్ నుంచి యాక్షన్స్ ఏముంది మీకు, ఇక్కడ చూస్తే గెట్ ఫైల్ కంటెంట్, సో అప్లోడ్ కాపీ ఫైల్ అన్నాం అనుకోండి మీకు. ఓకే, సో ఇలాగ మీరు యాడ్ చేయొచ్చు. కాపీ ఫైల్ అయిపోయినాక దాన్ని ఏమన్నా ప్రాసెస్ చేయాలనుకోండి మీకు, అలా ఎస్ఏపికి ఏమైనా పంపించాలనుకోండి, మీకు ఎస్ఏపి అని ఇచ్చామనుకోండి మీకు. సో ఇక్కడ ఎస్ఏపి గురించి చాలా ఉంటాయి మీకు. ఇలాగా మనం ఏం చేయొచ్చు అంటే వర్క్ ఫ్లోస్ క్రియేట్ చేయొచ్చు అండి, మీకు వర్క్ ఫ్లోస్ క్రియేట్ చేయొచ్చు అనమాట. సో లేదంటే మీకు ఏం కావాలా, ఎప్పుడన్నా ఇమాజిన్ ఎవరన్నా ఇంపార్టెంట్ సెలబ్రిటీస్ ఉన్నారనుకోండి, సెలబ్రిటీస్ ఏమన్నా ట్వీట్ పోస్ట్ చేశారు అనుకోండి, మనం మానిటర్ చేస్తూ ఉండాలనుకోండి, అలా కూడా చేయొచ్చు అనమాట. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు, సో డిలీట్ అని చెప్పి సరే, ఇక్కడికి వచ్చి మనకి
ఎక్స్ ఉంది ఇక్కడ మీరు చూసినట్లయితే. ఓకే, సో ఇక్కడ వచ్చి ఇమాజిన్ ఎవరన్నా కొత్త ట్వీట్ ఏమన్నా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిఎం ఏమన్నా ఇన్ఫర్మేషన్ కోసం పోస్ట్ ఆర్ ఎలక్షన్ కమిషన్ ఏమన్నా పోస్ట్ చేసింది అనుకోండి, మీరు సెలెక్ట్ చేయాలా, తీసుకొని ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నమాట. మీకు కన్జ్యూమర్ సీక్రెట్ ఉంటుంది ఇక్కడికి వచ్చి మీకు. సో చేసి తర్వాత ఏం చేస్తాం, ఆ ట్వీట్ ని తీసుకొని మీరు ఇంకెక్కడన్నా పోస్ట్ చేయాలా, మీకు మొత్తం ప్రాసెస్ చేసి దాన్ని. సో నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలా, పోస్ట్ చేసినప్పుడు నాకు ఏం ఈమెయిల్ పంపించాలనుకోండి మీకు. సో నేను ఏం చేస్తాను, మీకు ఆఫీస్ 365 లో మీకు ఇక్కడ వద్దాం. ఆఫీస్ 365 ఉంది. నేను ఏం చేస్తాను, మీకు ఫార్వర్డ్ అండ్ ఈమెయిల్ అన్నాం అనుకోండి, మీకు ఈమెయిల్ వస్తుంది అనమాట. ఈమెయిల్ ఫార్వర్డ్ చేసినాక అక్కడి నుంచి మనం ఏం చేస్తాం, ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ దాంతో పాటు ఇంకెక్కడైనా పోస్ట్ చేయాలనుకోండి, మీకు ఫేస్బుక్ లో కూడా పోస్ట్ చేయాలా మీకు, అంటే మీ ఇమాజిన్ మీరు ఒక న్యూస్ ఛానల్ అనుకోండి మీకు, అంటే ప్రతి ఒక్కరిది నేను మానిటర్ చేయడం కుదరదు కదా మీరు చూసినట్లయితే. సో కాబట్టి చూద్దాం ఫేస్బుక్ కమ్యూనికేషన్ కి మీకు ఏమైనా ఇచ్చారో లేదో మీకు. పబ్లిషర్ ఏదో ఉన్నట్టుంది, క్రియేట్ ఏ ఫేస్బుక్ పోస్ట్. ఓకే, ఇట్లా ఇచ్చాను అనుకోండి మీకు. సో ఇదంతా కూడా ప్రాసెస్ అనమాట. ఫస్ట్ ఒక ట్వీట్ రావడము, దాన్ని మనం మెయిల్ చేయడము అంతా కూడా, ఆ తర్వాత దాన్నే నెక్స్ట్ లెవెల్ వచ్చి మీకు దీన్ని పోస్ట్ చేయడము, ఏదైనా కూడా ఇలా వర్క్ ఫ్లోస్ రాయొచ్చు అనమాట. నా ఫంక్షన్ యాప్ కి లాజిక్ యాప్ కి తేడా ఏంటంటే, ఫంక్షన్ యాప్ వచ్చి ఏంటంటే మీకు ఇన్సైడ్ అజూర్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక విఎం షట్ డౌన్ అయింది అనుకోండి, దాన్ని ఆటోమేటిక్ గా రీస్టార్ట్ చేయాలా, లేకపోతే ఒక బ్లాబ్ డిలీట్ అయింది అనుకోండి ఇంటిమేట్ చేయాలా. సో దాంతో పాటు డేటాబేస్ లో ఏమన్నా రో అప్డేట్ అయింది అనుకోండి, ఆటోమేటిక్ గా దాన్ని బ్యాకప్ తీయాలా. ఇలాంటి ఇంటర్నల్ గా మీకు ఫంక్షన్ యాప్ ఇవన్నీ కూడా పనిచేస్తాయి కమ్యూనికేషన్ కోసం, యాజ్ వెల్ యాజ్ మీ అప్లికేషన్ ఇన్సైడ్ అజూర్ బాగా పనిచేస్తుంది. అలా కాకుండా మీకు బయట అదర్ దాన్ అజూర్ బిజినెస్ అప్లికేషన్స్ తో మీరు చూడండి, ఇప్పుడు ట్విట్టర్ ఉంది, ట్విట్టర్ కి అజూర్ కి ఏం సంబంధం లేదు, కానీ బట్ అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం ఇవంతా కూడా చేయొచ్చు. ఇటు కోడ్ వ్యూ అని ఇచ్చారు అనుకోండి, అన్ని కూడా కోడ్ లో రాయొచ్చు అనమాట, మీకు కోడ్ లో రాయొచ్చు. సో బట్ అగైన్ నేను అంత హెవీగా ఇది వాడలేదండి, అవకాశం రాలేదు వాడటానికి. బట్ రేపొద్దున ఎవరైనా వచ్చి మీకు డూ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ లాజిక్ యాప్ అంటే డైరెక్ట్ గా చెప్పండి, ఐ నో హౌ లాజిక్ యాప్ వాస్, బికాస్ ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ విత్ హండ్రెడ్స్ ఆఫ్ కనెక్టర్స్ టు కమ్యూనికేట్ with business applications, but unfortunately I didn't got an opportunity to work on it అని మీరు చెప్పాలి మీకు. ఓకే, బట్ కోడ్ వ్యూ రావాలి, కోడ్ లో రావాలి మీకు. కోడ్ లో కూడా రాయొచ్చు, బట్ నేను చేయలేదండి ఇది. ఆబ్వియస్ గా మీరు చూస్తే దానికి కావాల్సిన మీకు ఇక్కడ ఐడెంటిటీ చేయొచ్చు. ఒకవేళ ఈ లాజిక్ యాప్ పోయి ఎక్కడన్నా స్టోరేజ్ అకౌంట్ కనెక్ట్ అవ్వాలంటే దీనికి మీకు స్టోరేజ్ ఏమంటారు, మీకు మేనేజ్ ఐడెంటిటీ అనేబుల్ చేసి యాక్సెస్ ఇవ్వచ్చు. అలాగే ఈ లాజిక్ యాప్ ని యాక్సెస్ చేయాలంటే యాక్సెస్ కీస్ కూడా ఉంటాయి, మీరు జనరేట్ చేసి వాడుకోవచ్చు అనమాట. సరే బ్యాక్ వద్దాం. బ్యాక్ వచ్చినప్పుడు ఐ థింక్ మనకి దీని ఏమంటారు, ఫస్ట్ రిసోర్స్ గ్రూప్స్ కి వచ్చి మనం ఏం చేద్దాం, ఇవి డిలీట్ చేద్దాం అండి ఇక్కడ. అంటే మన టెస్టింగ్ అయిపోయింది కదా, మన టెస్టింగ్ అయిపోయింది కాబట్టి ఇక్కడ కొన్ని డిలీట్ అని చెప్పి మనం రికవరీ సర్వీస్ వాల్స్ ఇవన్నీ కూడా చేద్దాం. ఎందుకంటే డేటా ఉందంటే రికవరీ సర్వీస్ వాల్స్ అనేది మీకు డిలీట్ కాదు యాక్చువల్గా. సో ఇక్కడికి వస్తాను, మీకు ఇంకెక్కడ ఉంది మనకి, ట్రై చేద్దాం. ఓకే, సో నెక్స్ట్ వచ్చి మనం డిస్కస్ చేయాల్సిన టాపిక్ వచ్చి రేపు మాట్లాడతామండి. రేపు వచ్చి మనం ఏం చేద్దామంటే ఈ అజూర్ ఫంక్షన్ యాప్, తర్వాత కాస్మోస్ డిబి అండ్ ఏపీఐ గురించి మాట్లాడాలా మీకు. అండ్ ఎలా ఉంటుందంటే మీరు అజూర్ ల్యాబ్ ఫైల్స్ కి వస్తాను, మీకు అజూర్ ల్యాబ్ ఫైల్స్ కి వచ్చి మనం మాట్లాడాల్సింది వచ్చి ఓకే. సో ఇక్కడ ఫంక్షన్ యాప్ ఉంది చూసారా, సర్వర్లెస్ అప్లికేషన్ డిప్లాయ్మెంట్ అని ఉంటుంది. సో కాబట్టి మనం ఏం చేస్తామంటే దీంట్లో ఈ
ఈ అప్లికేషన్ డిప్లాయ్మెంట్ అనేది మనం చూస్తాం. సో రేపేందులో ఒక సర్వర్ క్రియేట్ చేసి డిప్లాయ్ ఉబుంటు 20.04 దాని లోపల డిప్లాయ్ చేసి మనం ఈ సర్వర్లెస్ కాన్సెప్ట్ మనం మాట్లాడతాము. ఇట్లా ఒక దీని ఏమంటారు, మీకు ఈ విధంగా ఒకటి వస్తుంది, మీకు ఒక అప్లికేషన్ వస్తుంది. దాంట్లో మనం లైవ్ గా డేటా ఎంట్రీ చేసి వెనక కాస్మోస్ డిబిలో కనెక్ట్ అవుతుందా లేదా, డేటా అప్డేట్ అవుతుందా, మీకు NoSQL గురించి రేపు చూస్తాం మీకు. ఓకే, రేపు డిస్కస్ చేసి అండ్ దెన్ మనం మండే క్లాస్ మనం విల్ క్లోజ్ ఇట్ ఆఫ్ ఆన్ మండే క్లాస్ అండి మనకి. ఓకే, గుడ్. ఎనీ క్వశ్చన్స్ గైస్? ఎనీ క్వశ్చన్స్? Okay, good. Chalo, say 5:30 tomorrow morning. Yeah. Bye, guys.